గంటల లక్ష్మి శోభారాణి ఓకే టీ లక్ష్మి ఓకే టీ లక్ష్మి బాగానేనమ్మా ఎక్కడ మీరు ఉండేది కట్టమైసమ్మ అంజనేల గ్యాంగ్ మెరీనా బేగం ఓకే సార్ అమ్మో మీరు ఆ ఇల్లు కూడా కుంగిపోతుంది కదా అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇల్లు కూడా చూపించి మళ్ళీ కొత్తది కట్టిస్తాను మీరు చెయ్యాలంటే మీరు ఒప్పుకోవాలి కదా ఫస్ట్ అయ్యమ్మ పాస్ మీరు అందరు చెప్తే ఆ ఇల్లు కూడా కుంగిపోక ముందుకే కూలక ముందుకే ఎవరికి నష్టం జరగక ముందుకే ముందుకు కొత్తది కట్టుకుందాం మీనా ఓకే సార్ అమ్మ ఉండండి ఉండండి ఒక నిమిషం ఉండండి మీకేమ్మా నమస్తే బాగున్నారా అమ్మ ఫర్జానా బేగం ఓకే సార్ అనిపిస్తున్నాడు సాయి వచ్చిపోయాడు అయ్యో అమ్మ కైసే पतला वाला पानी चावल मिल रहा नहीं मिल रहा कैसा है चावल जोर से बोलो సన్న బియ్యం ఎట్లుందమ్మా ఎవరు ఇస్తారు కాంగ్రెస్ ఇస్తుంది కదా ఇంకేమైనా ప్రాబ్లమ్ మా కాంగ్రెస్ తోటి ఆలోచన మీరు సంతోషంగా ఉండాలని మీకు 2000 ఇవ్వమంటే ఇచ్చేస్తుంది ఆయన వారికి కూడా తెలుసు మీకు దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది మీరు కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం రేషన్ షాపులు అమ్ముకోవడం ప్లస్ గవర్నమెంట్ కూడా మీకు ఇస్తుందని పైసలు ఖర్చు పెడుతుంటే కానీ గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా మీ పైసలే కానీ అది వృధానే కదా దొడ్డు బియ్యం ఇచ్చింది వృధానా కదా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే గవర్నమెంట్ పైసలు కూడా మీకే వస్తుంది గవర్నమెంట్కి కూడా నష్టం లేదు గవర్నమెంట్కి నష్టం అయితే ప్రజలకు నష్టమైనట్టు గవర్నమెంట్ ఏ పని చేసినా ప్రజలకు మేలు అయ్యే పని చేయాలి आ दोड्डू बिయ్యం इसे और तिनक सन्ना बिయ్యం कोनक बहुत से लोग परेशानी में थे अभी मैं जिससे भी बात कर रहा हूँ सब जन एक ही बात बोल रहे अभी हम खुश है पतला चावल से हम कारें पहले बेचते थे वो सब होता था उससे क्या गवर्नमेंट को नुकसान था केसीआर को फायदा था केसीआर का टीम को फायदा था क्योंकि वो गवर्नमेंट चावल किसको बेचते थे रिटर्न आके रिसाइकिल होके ऐसा वो धंधा हो गया था वो धंधा अभी बंद हो गया सब लोगों की फायदा हो रहा మీరు కూడా ఆలోచించి ఏం చెప్పాలంటే చాలా మంది కూడా ఇప్పుడు సుమారు 5గురు ఉన్న కుటుంబానికి 30 కిలోలు వస్తుంది ఎంత అమ్మా ఇప్పుడు బియ్యం కిలో బయట కొంటే సన్న బియ్యం 60 రూపాయలు వేసుకో మీకు 30 కిలోలు వస్తే ఎంత అవుతుంది 30 × 60 ఎంత 1800 రూపాయలు మీకు మిగిలినట్టే కదా ప్రతి విషయంలో మీకు మిగిలిచ్చి ఏదో బెనిఫిట్ చేస్తున్నారు కాబట్టి ఇయన్ దాని గురించి ఎక్కువ భూతద్దం పెట్టి చూపించుడు కాదు ఇచ్చిన దానికి కూడా సంతోషం పడడం మన ఆర్థిక పరిస్థితి మీద భవిష్యత్తులో కూడా మీరు ఆలోచించండి మీకు ఏదైతే మాట ఇచ్చారో అన్నీ మీకు దక్కుతుంది ఇప్పుడు తృప్తిగా ఉంటున్నాము సంతోషంగా ఉన్నామని ఎవరైనా వస్తే చెప్పండి వాళ్ళు కడుపు మంటతోటి మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళే సన్న బియ్యం తినాలా గరీబోళ్ళు దొడ్డు బియ్యం తినాలని బీఆర్ఎస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది ఆలోచన మీరు సన్న బియ్యం తింటుంటే వాళ్ళకు మంటతో ఏం చేస్తారు ఏదో విషయంగా మీరు సంతోషంగా ఉండాలని చూస్తారు కాబట్టి మీరు సంతోషంగా ఉండాలని కోరిక సరే మీరు ఎవరైనా ముందుకు గణేష్ సార్ మాకు అచ్చా కామ్ करे కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కులు ఇచ్చిండు ఇంకా వాటర్ కంటోన్మెంట్ లో వాటర్ పైప్ లైన్ వేసిండు కొత్తది ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు ఇప్పుడు చెక్ వస్తే రైట్